अस्सलामुअलैकुम नाज़रीन, आप देख रहे हैं J24 न्यूज़। मैं हूं आपका दोस्त जिलानी। दोस्तों, अल्लाहपुर डिवीजन कुकटपल्ली असेंबली कॉन्स्टिट्यूंसी में जो सर्वे नंबर 18 जो ज़मीन जो 18 के नाम से जाने जाती थी, पिछले कई साल से इसको गवर्नमेंट प्रोटेक्ट करने की कोशिश करी, लेकिन ये ज़मीन जो है प्रोटेक्ट नहीं कर सके। लेकिन आज अल्हम्दुलिल्लाह यहाँ पर ये ज़मीन की पूरी फेंसिंग हो गई। ऑन रिकॉर्ड सर्वे नंबर 18 4 एकड़ 17 गुंटास जो है ऑनलाइन रहता है, लेकिन अब फिलहाल इसका सर्वे होता कितना है क्या है। लेकिन काफ़ी दिनों से अल्लाहपुर के मुकामी लोगों का मुतालिबा था कि यहाँ पर एक कम्युनिटी हॉल हुआ जाए, गवर्नमेंट हॉस्पिटल और गवर्नमेंट स्कूल भी हुआ जाए। लेकिन पिछले कितने सालों से ये ज़मीन का काम पेंडिंग ही था। लेकिन आज जैसा कि 2023 इलेक्शन, उससे पहले भी माधवराम कृष्ण राव साहब ने ऐलान किया था कि ये ज़मीन जो है हम ज़रूर मुसलमान की खिदमत में लाएंगे और जो है यहाँ पर एक गवर्नमेंट स्कूल और हॉस्पिटल बनाएंगे। उसी बात पर आज यहाँ पर आए और फेंसिंग भी हो गई, आप देख सकते हैं विजुअल्स में हमारे। तो इसी सिलसिले में माधवराम कृष्णराव कुकटपल्ली एमएलए से बात करने की कोशिश करेंगे। सर చెప్పండి, సర్వే నంబర్ 18 దాదాపు మీ సమక్షంలో మీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది మొత్తం ఫెన్సింగ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ తీసుకోవచ్చు? ఇది ప్రజలకు ఏదైతే అడుగుతా ఉన్నారో అది ఉపయోగపడుతుంది. ఇది గవర్నమెంట్ ల్యాండ్ 18 సర్వే నంబర్ అనేది మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో అలాట్మెంట్ చేసినాం. దీన్ని జీవోలు ఇచ్చినాం. జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసి కాంపౌండ్లు కట్టమని చెప్పి 50 లక్షలు శాంక్షన్ చేశాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పక్క పెట్టేసి దీన్ని కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కబ్జా పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాం. నేను సభ్య గోసుద్దీన్ దీన్ని అడ్డంకాలు వేసాం. దీన్ని ప్రజలకే చెందాలన్నాం. ప్రజలకు చెందేటట్టుగా ఇలా కలెక్టర్ గారి సమక్షంలో గవర్నమెంట్ కలెక్టర్ గారి ఫండ్ ద్వారా ఇలా ఫినిషింగ్ చేశాం. ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇలా ఒక మెసేజ్ ఇచ్చాం. నేను మాట ఇచ్చింది తప్పకుండా చేశాం. ఎంతమందిని మా కార్యకర్తలను బెదిరించారు, మా కార్యకర్తలు బెదిరింపులు చేసారు, కాంట్రాక్ట్లను బెదిరింపులు చేసారు, జేసీబీలను బెదిరింపులు చేసారు, ఇష్టం వచ్చినట్టు చేసారు ఇక్కడ కొంతమంది. కానీ వాళ్ళని వదలము. వాళ్ళని ఖచ్చితంగా కేసు కోర్టులో వాళ్ళు నేపిస్తా. ఓడోడో వాళ్ళ పేర్లు ఇవ్వమంటున్నా. వాళ్ళకి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఇస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇక్కడ ఉన్న మహిళా సోదరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు కానీ ఒక చిన్న ఫంక్షన్ హాల్ అడిగారు, ఒక బస్తీ దవాఖాన అడుగుతా ఉన్నారు, ఒక అంగన్వాడీ స్కూల్ అడుగుతా ఉన్నారు, ఒక ఉర్దూ స్కూల్ మీడియం అడుగుతారు, ఒక తెలుగు మీడియం అడుగుతా ఉన్నారు, జ్యోతినగర్ కమిటాలు అడుగుతా ఉన్నారు. ఇవన్నిటి కూడా ఒక ప్రణాళిక తయారు చేసి సర్వే చేసి ఏడ కట్టేసి ప్రజలకు ఏది ఉందో అది గ్రౌండ్ పిల్లలు ఆడుకోవాలి, గ్రౌండ్ ఉండాలి, పెద్దోళ్ళ సెటిల్ కోట ఆడుకుంటారు. ఇవన్నిటికీ 4 ఎకరాల ల్యాండ్ మంచి సరిపోతుంది. బ్రహ్మాండంగా స్కూల్ వస్తుంది, ఫంక్షన్ హాల్ వస్తుంది, అంగన్వాడీ వస్తుంది. రేపు ఎప్పుడైనా రంజాన్ పండుగ వస్తే ఇక్కడ ఇఫ్తార్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాలుగా ఉపయోగపడేట్టుగా ల్యాండ్. ఇంత పెద్ద కాలనీ వీళ్ళ కింద గ్రౌండ్ లేదు. అందులో దీన్ని పట్టుబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని చేసినాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ అల్లాపూర్లో సుసూబ్ నగర్లో ముస్లిం సోదరులకు ఎకరా 9 గుంటల ల్యాండ్ గ్రేవ్ యార్డ్ కట్టి చుట్టుముడు కాంపౌండ్ కట్టి నా సొంత డబ్బులు కట్టిస్తే ఈ రోజు వరకు వాళ్ళని ఎలా ముస్లింలను ఓడవనిస్తలేరు. వాళ్ళని పోతే కేసులు వేస్తున్నారు. ఈ రకంగా దుర్మార్గం చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి తప్ప ఇటువంటి ల్యాండ్లు కాపాడాలి. ఏమంటే కాపాడినాం, పింఛింగ్ వేసినాం, ఎన్ని వేల కోట్లు కాపాడినాం, అన్ని వేల కోట్లు కాపాడినాం. మొన్ననే మీరు చూస్తున్నారు సున్నం చెరువు కాడ 5 ఎకరాల 20 గుంటలు పింఛింగ్ వదిలిపెట్టి వేరే పింఛింగ్ వేస్తే నేనే లొల్లు చేస్తే మళ్ళీ ఐడా కమిషన్ తెప్పించుకొని మళ్ళీ పింఛింగ్ వేసి అంటే నేను పట్టించుకోకపోతే 500 కోట్ల ప్రాపర్టీ వేరే వెళ్ళిపోతుండే. ఇవాళ నేను సభ్యాగుని పట్టించుకోకపోతే ఇది 500 కోట్లు వెళ్ళిపోతుండే. ఇది చేసేది మేము ప్రజల పక్షాన ఉంటాం. ఆ రోజు 3 సార్లు గెలిపించి ప్రజలంటే మేము చేసిన మంచి పని వల్లే. ఇవాళ వీళ్ళు 3 ఏళ్ళు అయింది. ముఖ్యమంత్రి పొద్దుగల లేచి నుంచి మనం తిట్టుడు తప్ప, మా కేసీఆర్ని సాగుమాను బతుకున్నాను చెప్పుడు తప్ప ఇస్తున్న మాట ఎక్కడ కూడా లేదు. ఇక బీజేపీ అయితే పట్టేలేదు, పట్టుండదు. ఈ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకేమో చోటపై బడపై ఒకటైపోయారు. ఇది ముస్లిం సోదరులు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ తాట్ల పడుతుర్రు. వీళ్ళు ముస్లిం సోదరులకి ఇంత బ్రహ్మాండమైన ల్యాండ్ ఇస్తే ఒక కాంగ్రెస్ లీడర్ అన్న ఇది కాపాడాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చిరా? 3 ఏళ్ళ ఒక ఎంఆర్ఓ లెటర్ ఇచ్చిరా? నిజంగా దీన్ని కాపాడాలనుకున్నప్పుడు ప్రజల గురించి ఒక ఎమ్మెల్యే పోరాడుతున్నప్పుడు వాళ్ళ సహకారం ఉండాలా ఉండొద్దా? వాళ్ళ మంత్రి వాళ్ళ ఎమ్మెల్యేను ఆఖరికి మీరే తీసుకోదు. మీ ఛానల్లోనే మంత్రి దగ్గర అజారుద్దీన్ దగ్గర కూడా ఇసుకపోతే ఏమే అసలు ఒక ఎకరా ల్యాండ్ పక్కకి హిందువుల 3 ఎకరాల ల్యాండ్ బ్రహ్మాండం కట్టించడము, అదే సేమ్ సర్వే నంబర్, దానికి ఎన్ఓసి లేదు. దీనికి ఎన్ఓసి అడుగుతారు ముస్లిమ్స్. దానికి ఇది ఎక్కడ న్యాయం అంటే ముస్లిం మనుషులు గారా? ముస్లింలకు హక్కు లేదా? ఇది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు వస్తే ముస్లింలు కావాలి, పనికాడికి వస్తే ముస్లింలు వద్దు.
కావాలని కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీలో ముస్లిమ్స్‌లని డెవలప్ చేయొద్దు, ల్యాండ్స్‌ని ప్రొటెక్ట్ ఖబరస్థాన్‌కి ఇయ్యొద్దని పట్టుబడుతున్నారన్న ఎవరు? అదే కదా ఇప్పుడు చేసేది. మనం ఎందుకు సాధిస్తలేరు? హ్మ్. వాటర్ వర్క్స్ ఉంది కాదు అని చెప్పాము. వాటర్ వర్క్స్ కూడా చెప్పే కలెక్టర్ రాసిండు మాకు హ్యాండ్ ఓవర్ చేయమని. ఎందుకు మీరు వాటర్ వర్క్స్ లో పెట్టిర్రు? సిక్కం ల్యాండ్ అది ఆల్రెడీ మన గ్రేవ్ గార్డ్, ముస్లిం గ్రేవ్ గార్డ్ అని కమాన్ కడితే మీ ముల్లేం పోయింది? నీటికి అడుగుతున్నామా, నా ఇంటికి అడుగుతున్నామా? ముస్లిం పాపులేషన్ ఎక్కువ అయిపోయింది, వాళ్ళు పొందలు పెట్టుకోవాలి, హిందువులకు మంచి బ్రహ్మాండం కట్టించామని చెప్పిస్తే దాని రకరకాల రాజకీయాలు చేసి దాన్ని కబ్జా పెట్టని చేయాలని చూస్తున్నారని, దీన్ని పింఛింగ్ వేస్తే దీన్ని కబ్జా పెట్టాలంట. పింఛింగ్ వేసి కబ్జా పెడతారు అక్కడ. అక్కడ కలెక్టర్ వచ్చి పింఛింగ్ వేయించుకోండి ఏమో కబ్జాలు పెడతారా? ఈసారి దొంగలు తయారయ్యారు. నేను అదే అప్పీల్గా నేను ముస్లిం సోదరులు కూడా చెప్తున్నాను, ఇవాళ మీరు వాళ్ళ మాటల్ని మోసపోకండి. ఇవి వచ్చిన తర్వాత ఏం చేసారో చెప్పానండి. ఇలా ముస్లిమ్స్ హిందువులకు ఏం చేసారో చెప్పానండి. మీ ఇమాంలను మోదన్లను మసీదులో పోయి అడగండి, 10,000 వస్తుందా లేదా అడుగుమనండి. ఎవ్వరు వద్దు. ఇమాం మోదన్లు అంటే రోజు మార్నింగ్ లేచి అల్లాహ్ని పూజించి మనందరం బాగుండాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఇమాం మోదన్లు. వాళ్ళని అడగండి ఏమొచ్చిందో, 10,000 ఇచ్చారు. వాళ్ళని కూడా మోసం చేస్తారు మీరు. అంటే ఈ రకమైన దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టవలసిన అవసరం ఉంది. మాలం బొందబెడతారు అనేటువంటి ఇలా ప్రజలే వాళ్ళని బొందబెడతారు రాబోయే కాలంలో. రాష్ట్రం హైదరాబాద్ వ్యాప్తంగా అన్న హైడ్రా రంగనాథ్ గారు ప్రతి ఒక్క గవర్నమెంట్ ల్యాండ్ ని సేవ్ చేస్తాను అని చెప్పుకుంటున్నారు. కానీ సర్వే నెంబర్ 18 అల్లాపూర్ డివిజన్ పరిధిలో మీరు చెప్పిన తర్వాత కూడా ఆన్ రికార్డ్స్ మీరు చెప్పినట్టు చూపిస్తున్నారు కూడా, మళ్ళీ ఎందుకు హైడ్రా కమిషనర్ ఇక్కడ రాకపోలేదన్న? అదే చెప్తున్నాను కదా, మరి ఎందుకు రాలేడు? ఆయనకే తెలవాలి. ఆయన అడుగు చెప్తాడు. ఎందుకంటే నేను లెటర్ పెట్టా, కలెక్టర్ ఆఫీషియల్ లెటర్ పెట్టిండు. అయ్యా దాని ఫెన్సింగ్ అయ్యి కమిషనర్ గారు అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఎంఆర్ఓ కలెక్టర్ గారు ఆయన డైరెక్ట్ హైడ్రా కమిషనర్ పెట్టిండు. నాకు కూడా నేను హైడ్రా కమిషనర్ మెసేజ్ పెట్టి చెప్పాను, సార్ పలానా ఉందా వేసేస్తాను సార్, మా వాళ్ళు వచ్చి టీం తిరిగిపోయింది సార్ అన్నారు. ఆడ 5 గుంటలు చూస్తారు కదా ఇచ్చిపెట్టిరు. మళ్ళీ హైడ్రా కమిషనర్ ఫోన్ చేసి, సార్ ఇది తప్పు చేస్తున్నారు, ఇది 100% గవర్నమెంట్ ల్యాండ్, 2930 గవర్నమెంట్ ల్యాండ్ సార్ అని నేను చెప్తే మళ్ళీ తెలుసుకొని అది మన పొజిషన్ తీసుకున్నాడు. సంతోషమే, డెవలప్ చేస్తుండు, సంతోషమే. నువ్వు డెవలప్ చేసి సంతోషపడతాం. కానీ నా బాధ ఏంటంటే ఒక మంచి ఆఫీసర్ ఎక్కడ బలి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయం. ఒక మంచి ఆఫీసర్ని అలా పొద్దుగాల అన్ని రకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరు చేసేది కాంగ్రెస్ పార్టీ, అనుభవించేది ఈయన అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడొద్దు. కొంతమందికి ఒక న్యాయం, కొంతమందికి ఒక న్యాయం. ఎమ్మెల్యే గారు ఏమైనా ఉందంటేనేమో 2 నిమిషాల వరకు వస్తుర్రు, ఎమ్మెల్యే కార్యకర్తలు ఉండంటే 2 నిమిషాలు వస్తుర్రు, ప్రజలకు ఏదైనా అన్యాయం జరుగుతుంటే రారు. ఇది ఇప్పుడు 10007 ఉంది, పర్మిషన్లు లేవు, అది దాని కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. ఆడ బిల్డింగ్ కట్టనిస్తలేరు, పుల్లింగ్ కట్టనిస్తలేరు. ఏం చెప్తున్నారు ఆడ? పర్మిషన్ కూడా బిల్డింగ్ కట్టుకుంటూ వచ్చి గరీబోని ఇల్లు కూలగొడతారు. 50 గజాలు కడితే మరి ఎకరాలు కబ్జాలు కడుతున్నారు. నేను మున్సిపల్ కమిషనర్కి ఇచ్చిన అయ్యా అనాఫీసర్ కట్టుకుంటారు అంటే దాన్ని పట్టించుకోరు. దాన్ని పెద్ద ఎత్తుగా డబ్బులు వసూలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే పట్టించుకోరు. ఏం చేసి ఇలా పోలీస్ స్టేషన్ కట్టించింది నేను, అల్లాపూర్కి కాంపౌండ్ కట్టించింది నేను, ఇలా పస్తు దవాఖానాలు తెచ్చింది నేను, ఇంటికి మంచినీళ్ళు తెచ్చింది నేను, రిజర్వాయర్ ట్యాంక్ కట్టించింది నేను, 100 కోట్లు పెట్టి ఇంటి లోన్ లైన్ తెచ్చి నేను పోయి మా ప్రభుత్వం పోయిన తర్వాత ఏం చేసి చెప్పానండి? ఏం చేసి చెప్పండి? ఇంకో పబ్లిక్ సంబంధించిన ప్రశ్న అన్న, పేదల పక్షాన నిలబడే మాధవరం కృష్ణారావు ఎప్పుడు పేదల కోసం, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ప్రజల కోసం ఆలోచించేవాళ్ళు. గత 3 సంవత్సరాల నుంచి అన్న అల్లాపూర్లో ఎవరు బిల్డింగ్ కట్టినా ఏం కట్టినా కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ మీటర్స్ అంటూ ఇస్తలేరు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే బిల్డింగ్ పర్మిషన్ ఉందా అని వాళ్ళకి మీటర్స్ అనేవి ఆపేస్తున్నారు అన్న సిటీ మొత్తం. దీని మీద ఎలాంటి యాక్షన్ కృష్ణారావు? ఇది నేను ఏకీభవించను. ఎందుకంటే ఆఫీసర్లు డబ్బు ఇస్తే ఇస్తుర్రు, డబ్బు ఇవ్వడానికి ఇస్తలేరు వాళ్ళు. ఇవాళ ఆడ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఆర్డర్ ఉన్నది, వాళ్ళ మీటర్లు ఉన్నాయి. మా సబ్జనర్ రాజీవ్ గాంధీ వాళ్ళ మీటర్లు ఇస్తలేరు. ఎవడైనా 10 రూపాయలు ఇస్తే 100 మీటర్ ఇస్తున్నారు. ఇది టోటల్గా ఈ ఉన్నటువంటి ఇంకోటి తెలుసుకోవాలి ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ నగరంలో పైగా ల్యాండ్ 60% ఉంటాయి. పైగా ల్యాండ్ ఫస్ట్ అది తెలుసుకో. పైగా అంటే ఏంటో మీకు ఏ తెలియదు. ఇష్టం వచ్చింది గవర్నమెంట్, ఇష్టం లేదు ప్రైవేటు. బీద ప్రజలు కనబడితే గులగొట్టించుడు. నేను కట్టేస్తా, నేను చేస్తా, 3 ఏళ్ళు అయింది కానీ వచ్చేదా సచ్చేదా బొందనా పోకేలా మీరు చేసి మళ్ళీ మేమే చేయాలి, మళ్ళీ మేమే కాపాడుకోవాలి. ఇలా పోలీసు వాళ్ళకి కనీసం వాళ్ళకి డిఎల్ లేవు. ఇలా మా పోలీసు అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వాళ్ళ డిఎల్నాయా లేవు. మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఎల్నాయా? 5 డిఎల్ ముంచుతీవి. నేను రాగానే డిఎల్ ఇచ్చేస్తా మా ఆఫీసర్కి. మేము ఉన్నప్పుడు
కానిస్టేబుల్ ఎస్ఐని చేసినాం, ఎస్ఐని సిఐని చేసినాం, సిఐని ఏసీబీ చేసినాం, ప్రమోషన్లు ఇచ్చినాం. ఆ ప్రమోషన్లు ఆపినాం ఇవ్వాలని వాళ్ళకు. తెల్లారితే కష్టపడ్డోళ్ళు వాళ్ళు. ఏం చక్కగా చేసినావు, నీ గురించి ఎవరు చెప్పుకుంటాడు? పొద్దున్న లేస్తే కేసీఆర్ చచ్చిపోవాలి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చచ్చిపోవాలి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చచ్చిపోవాలనే తరిక కదప్ప. నువ్వు కోరుకునేది ఏం లేదు. ఎవడన్నా మంచి చెప్పినప్పుడు మంచి అన్న. ఇప్పుడు హైడ్రా కంపెనీ ఎందుకు మెచ్చుకున్నాడా? నువ్వు అక్కడ చేసిన కూడా మెచ్చుకున్నా, ఈడ చేయలేవు కాబట్టి తిడుతున్నా నేను. మన నల్లజర్లు చేసినా కూడా మెచ్చుకుంటా. మీ అబద్ధాలు, మీ లెక్కలు 3 ఏళ్ళు అయింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ఓకే. ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి డిఏలను ఇవ్వండి. ఇవాళ యూత్కు 2,02,00,000 మందికి ఇలా మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు. మీరు 2 కోట్లు ఇస్తున్నది బీజేపీ. వాడియాడు వీడియాడు. మళ్ళీ యూత్ను రెచ్చగొట్టాలి, యూత్ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ లైఫ్లు ఖరాబ్ చేయాలి. ఇది జరుగుతుంది. నేను దీంట్లో ఏదైతే మాట ఇచ్చినో గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నా. మీరు ఇప్పటికైనా దీంట్లో ఉన్న ఒక కమిటాలు, ఒక స్కూళ్ళు, 2 స్కూళ్ళు, ఒక కమిటాలు, బస్సు దవాఖానా, అది అన్ని చేయండి. మీకు మంచి పేరు వస్తుంది. మీరు రాకపోతే వచ్చిన తర్వాత నేనే కట్టిస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.